తెరచి సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని 21వ వచనాన్ని చదువుకుందాం. आइए आज की हमारी अध्ययन के लिए पहला समूएल की पुस्तक 8वां अध्याय 10 और 21 वचन को हम पढ़ेंगे. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి 21వ వచనం సమూయేలు జనుల యొక్క మాటలన్నింటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. दसवां समूएल ने उन लोगों को जो उसकी राजा चाहते थे यहोवा की सब बातें वह कहा सुनाई. చదవబడిన 21వ వచనం కూడా 21वां वचन में भी लोगों की ये सब बातें सुनाकर समूएल ने उन्हें यहोवा का कानों तक पहुंचाया. చదవబడిన ఈ లేఖన భాగాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. आइए जो वचन पढ़े हैं उस वचन के अध्ययन के लिए हम प्रार्थना करके उसकी अध्ययन करेंगे. సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. सर्वाधिकारी परमेश्वर आपका महिमा और आदर करते हुए और धन्यवाद करते हैं प्रभु. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, ఆకాశం సింహాసనముగా భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవుడవు. आकाश महाआकाश को भी समा नहीं सकता, इतना महान परमेश्वर है. और पृथ्वी मेरा पाद का पीठ है, आकाश मेरा सिंहासन है करके कहे हुए परमेश्वर. అలాంటి గొప్ప దేవుడవైన మీరు విశ్వాసము ద్వారా మా హృదయాలలో నివాసం చేయడానికి ఇష్టపడినందుకు స్తోత్రములు. इतना महान परमेश्वर होने के बावजूद भी आप हमारे हृदयों में निवास करने के लिए अपनी इच्छा जताई, उसके लिए हम तेरी बहुत धन्यवाद करते हैं. మా ఆత్మ దేవునికి ఆలయముగా మార్చి మీకు నివాస యోగ్యమైన స్థలంగా తీర్చి మిమ్మును నిత్యము మహిమపరిచే వారముగా మమ్మను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు. आपकी आत्मा हमारे हृदयों में निवास करने के समान प्रभु तूने कर कर और आपकी महिमा करने के हमें दीवी आधिक्यता के लिए हम धन्यवाद करते हैं. మీ సన్నిధికి చేరి వచ్చిన మా ప్రియులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. आपकी उपस्थिति में आए हुए हमारे प्रिय जनों को उनके परिवारों को याद करने के लिए हम विनती करते हैं. ప్రతి ఒక్కొక్కరిని దర్శించండి, మీ కృపతో బలపరచండి, అందరినీ అన్ని విధాల దీవెనకరంగా చేయండి. हर एक व्यक्ति को तो दर्शन देकर हर जरूरत को तो पूरा करके और हर प्रकार की भलाई से भरने के लिए हम विनती करते हैं. అందులోనూ విశేషంగా మీ వాక్యాన్ని అనుసరించే వారిని మరింత బలపరచి అనేకుల మధ్య ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాం. और उसी प्रकार से प्रभु उपस्थित हुए सब लोगों को तेरे वचन के द्वारा बलवान करके वचन के अनुसार जीने के लिए मदद करने के लिए विनती करते हुए ప్రతి వారి విషయంలో తగిన మేలు సహాయం మీరు అనుగ్రహింపచేసి చూపుచున్న కృపలకై కృతజ్ఞతలు చెల్లించుచు आपने की हुई हर प्रकार की भलाई को भलाई करके और भलाई की हुई उस सारे विषयों को धन्यवाद करते हुए చదవబడిన లేఖన భాగములో నుండి విశేషమైన సంగతులను మాకు వినిపింపచేయమని కోరుచు और जो वचन पढ़े हैं प्रभु उस वचन में से विशेष विषयों को प्रभु हमें बतलाने के लिए हम विनती करते हुए యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. और प्रभु यीशु मसीह के नाम में विनती करते हैं, सुन के कबूल कर पिता. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచన భాగాలలో సమూయేలు ఇశ్రాయేలీలకు రాజు కావాలని ఇశ్రాయేలీలు అడిగినందుకు ఆ సంగతులన్నీ ఆయన మనసులో ఉంచి యెహోవా మాటలన్నీ వారికి వినిపించినట్లుగా 10వ వచనంలో చూస్తున్నాం. आइए, जब इस्राएल प्रजा जो है उन लोग को हमको संसार के रीति के अनुसार हमें एक राजा चाहिए करके जब उन्होंने कहा, उन सारी बातों को लेकर और परमेश्वर यहोवा की सब बातें जो है यह सुनाई करके हम देखते हैं.
చూడండి, యెహోవా మాటలన్నీ అన్నాడా, లేక ఏవో కొన్ని మాటలు అని అన్నాడా, పోనీ और సొంత या మాటలు ఏమైనా అందులో ఉన్నాయా? ఆలోచన చేయాలి. देखो शमूएल ने उन लोगों से कहा यहोवा की सब बातें करके कहा क्या, या कुछ उसकी बातें उसने उनको बताया क्या? यहाँ पर हमको देखने को मिलते हैं। ఇక్కడ యెహోవా మాటలన్నీ అనే విషయాన్ని నన్ను బాగా ఆకర్షించింది. యెహోవా మాటలన్నీ వినిపించాడు అని. यहोवा की सब बातें कहाँ सुनाई करके हम लोग देखते हैं। ये जो वचन है मुझे बहुत ही आकर्षित किया है। यहोवा सब बातें वह सुनाई करके हम देखते हैं। మనము కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆయన మాటలే చెప్పడం అది ప్రయోజనకరం. కాని మాట నోట రాకూడదు అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. इसके लिए हम किसी से भी कभी भी कुछ भी बातें करते हैं तो परमेश्वर की बातें करना चाहिए, परंतु जो अनावश्यकता की बातें जो है हमारे मुंह में नहीं आना चाहिए करके हम देखते हैं। ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన ఈ సత్యాన్ని మనము గుర్తించి 20వ వచనంలో సమూయేలు జనుల యొక్క మాటలన్నింటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. देखियो ये बात वचन का ध्यान करने के बाद जब 21 वचन में आते हैं, लोगों की ये सब बातें सुनाकर शमूएल ने उन्हें यहोवा की कानों तक पहुंचाया करके हम देखते हैं। ఈ మాట కూడా విశేషమైనది. ప్రజలు यह ఏమైతే అన్నారో ఆ సంగతులే ప్రభువుకు ఆయన విన్నవించినట్లుగా చూస్తాం. यह भी बात जो है बहुत ही विशेष बात है करके वचन है करके हम देखते हैं। तब लोगों की सब बातें सुनाकर शमूएल ने उन्हें यहोवा को कानों तक पहुंचाई करके हम देखते हैं। అందువల్ల ఆయన జీవితంలో జరిగిన కార్యాన్ని మనం చదివితే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. इसके कारण जो शमूएल उनकी जीवन में हुई कार्यों को अगर हम देखते हैं तो पहला शमूएल की पुस्तक 9वां अध्याय 6वां वचन में ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. देखिए 6वें वचन में जब हम देखते हैं तो उन्होंने उससे कहा, सुनो इस नगर में परमेश्वर का एक जन है जिसका बड़ा आदरमान होता है, और जो कुछ वह कहता है वह बिना पूरा किए हुए नहीं रहता। ఇక్కడ ఈ మాట నన్ను ఎంతో బలపరిచింది. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును అనే మాట చాలా విశేషమైన మాట. क्योंकि ये जो वचन है मुझे बहुत ही आकर्षित किया है, वह यह है, और वो जो कुछ कहता है वो बिना पूरा हुए नहीं रहता है करके हम देखते हैं। बहुत बड़ी बात है ये। ఎందుకంటే ప్రజలకి యెహోవా మాటలన్నీ వినిపించేవాడు, क्योंकि ప్రజల మాటలన్నీ యెహోవాకు వినిపించేవాడు. क्योंकि परमेश्वर की यहोवा की जो बातें हैं वो सारी जो है इस्राएल प्रजा को सुनाता था, और उनकी भी जो बातें हैं वो सारी बातें परमेश्वर यहोवा कानों तक वो पहुंचाता था। యేసేపు విషయంలో కూడా అన్నల సంగతులన్నీ, ఆ మాటలన్నీ తన తండ్రికి యాకోబుతో యేసేపు చెప్పేవాడనే మాటలు విన్నప్పుడు అతడు ఎంతో ఎక్కువగా ప్రేమించాడు అనే విషయాన్ని కూడా చదువుకుంటాం. जब उत्पत्ति की पुस्तक में जब हम देखते हैं यूसुफ की जीवन की कहानी, उनकी भाइयों का जो कुछ भी बातें हैं पिता याकूब जो है उसको जाकर सब बातें बताता था करके हम देखते हैं। इस कारण जो है और पिता जो है उससे बहुत ही प्रेम करता था करके हम देखते हैं। అందుకే ఇప్పుడు అతడు ఏ మాట చెబుతాడో ఆ మాట నెరవేరుద్ది గనుక ఇప్పుడు అతనికి ఒక గొప్ప పేరు ఆపాదించబడినట్లుగా చూస్తాం. इसके लिए वो जो कुछ वो कहता है वह बिना पूरा हुए नहीं रहता, इसके लिए एक बहुत उसका नाम है करके हम लोग देखते हैं। ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, దైవజనుడు అని పేరు సంపాదించాడు.
देखिए यहाँ पर छठवां वचन में देखते हैं तो सुनो, इस नगर में परमेश्वर का एक जन है करके हम लोग देखते हैं। उसने परमेश्वर का जन करके नाम को उन्होंने प्राप्त किया करके हम देखते हैं। ప్రియులారా, దైవజనుడు దైవజనుడు అనంటే మాట देखिए తప్పని వాడు, మాట తప్పితే సహించని వాడు. परमेश्वर का जन करके हम लोग देखते हैं, और वो जो बातें कहता है वो करता है। अगर वो बातें से मुकरता है तो उसको सहन नहीं करता है करके हम देखते हैं। దైవజనుడు ఏ మాట ఇస్తాడో ఆ మాట మీద నిలబడతాడు. क्योंकि जो बातें वो कहता बता देते हैं उस बातों पर वो खरा निकलता है करके भी हम देखते हैं। దైవజనుడు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా మనం జీవించాలి. क्योंकि परमेश्वर का जन जो है, हम जो बातें हैं हाँ बोले तो हाँ, ना बोले तो ना, इस प्रकार से हमारे जीवन होना अनिवार्य है करके हम देखते हैं। ఇలాగూ కొంతమంది జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని దైవజనుడు అనే మాటలు కొంతమంది కొరకు ఉపయోగించబడ్డాయి. परंतु इस प्रकार से परमेश्वर का जन करके कुछ लोगों के प्रति इस प्रकार से उपयोग किया हुआ हम पवित्र बाइबल में हम देख सकते हैं। ఇక్కడ దైవజనుడు అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరును. यहाँ जो परमेश्वर का जन है वो जो कुछ कहता है वह बिना पूरे हुए नहीं रहता करके हम देखते हैं। ఇప్పుడు చూడండి, ఆయన జీవిత సాక్ష్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన కొరకు చెప్పబడిన మాట, సౌలు సేవకులైనటువంటి వారు ఆ మాట చెప్పిన సందర్భాన్ని మనము గుర్తిస్తాం. यहाँ पर जो परमेश्वर का जन है करके सौल के जो लोग है वो यह बात कहते हुए हम लोग को देखने को मिलते हैं। నా వర్తమానంలో దైవజనుడు అనే మాట నన్ను ఎంతో ఆకర్షించిన మాట. यहाँ पर हम देखते हैं तो परमेश्वर का जन करके हम यहाँ पर देखते हैं, इसका मतलब परमेश्वर का दास जो वचन है वो मुझे बहुत ही आकर्षित किया है करके मैं आकर्षित किया है। కనుక ప్రియులారా, దైవజనుడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరాలి అనంటే మనము మాట విషయంలో తప్పిపోకుండా ఉండాలి. ఇది సమూయేలు జీవితంలో మనము ఒకసారి విన్నాం. क्योंकि जो बात परमेश्वर का जन जो कहता है वो जो उसको पूरा करने वाला होना चाहिए, वो जो बातें हैं शमूएल के जीवन में से हमको देखने को मिलते हैं। 3వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. 3वें अध्याय 19वें वचन में वो बातें जो हो वो लिखे हुए करके हम देखते हैं। సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు అనే మాట చూస్తాం. देखो 19वें वचन में शमूएल जब बड़ा होता गया और यहोवा उसके संग रहा और उसने उसकी कोई भी बात निष्फल ना होने नहीं दिया करके हम देखते हैं। కాబట్టి మాట యందు తప్పిపోని వాడు, అందువల్ల అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్చబడుద్ది. क्योंकि बात से वो मुकरने वाला नहीं था, इसके लिए जो बात वो कहता था वो बात पूरा होता हुआ हम देखते हैं। కనుక మన పక్షంగా మన విషయంలో దైవజనులు మాట్లాడేటప్పుడు ఆ దైవజనుడు మన కొరకు మంచి మాట చెప్పేటట్లుగా మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని జాగ్రత్త చేసుకోవడం ఎంతైనా అవసరం. क्योंकि हमारे विषय में परमेश्वर का जन जो कहता है वो कहने के लिए हमारे जीवन की शैली जो है वो समरूप करके सही ढंग से होना अनिवार्य है करके हम देखते हैं। అంతేకాదు దైవజనుడు బహుగణుడు అనే సాక్ష్యం కూడా ఆయన పొందినట్లుగా చూస్తాం. 9:6. क्योंकि परमेश्वर जो है बहुत ही आदर है करके हम लोग को 9वां अध्याय 6वें वचन में हम लोग देखते हैं, आदरमान है करके हम लोग देखते हैं। అతడు బహుగణుడు అనంటే దేవుని కొరకు తనను తాను సమర్పించుకుని దేవుని సన్నిధిలో ఉండి దేవుని కార్యాలు చేసి దైవజనునిగా సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడు. क्योंकि परमेश्वर की उपस्थिति में रहते हुए, परमेश्वर की कार्य करते हुए, परमेश्वर के प्रति एक बहुत ही अच्छा नाम देखते हैं, आदरमान होता है हुआ करके हम लोग देखते हैं। ఇక్కడ
9వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలలో సౌలు నీ మాట మంచిది వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి అని వ్రాయబడింది. देखिए 9वां अध्याय 10वां वचन 11वां वचन जब देखते हैं तब साउल ने अपने सेवक से कहा तूने भला कहा है हम चलो। अतः वे वो नगर को चले जहां परमेश्वर का जन है करके हम लोग देखते हैं। నిజమే, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్చబడుద్ది. అందువల్ల అతడు ఘనుడయ్యాడు. ఇప్పుడు అతని దగ్గరికి అనేకులు చేరి వచ్చేటట్లుగా ఉన్నాడు. దైవజనుడు అనంటే దేవుని జనుని దగ్గరకు అనేకులు చేరి వచ్చే సాక్ష్యాన్ని ఆయన సంపాదించిన వాడుగా ఉన్నాడు. क्योंकि वो जो कहता था वो करता था और परमेश्वर की कार्यों को करता था, इसके लिए वो परमेश्वर का सेवक होने के नाते लोग जो है उसके पास आते थे। उसको एक अच्छा हम देखते हैं आदरमान और एक अच्छा नाम है करके भी हम लोग देखते हैं। ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వస్తారు? 9వ వచనంలో చెప్పాడు, దేవుని యొద్ద విచారణ చేస్తాడు. కనుకని ఆ దైవజనుని దగ్గరకు వారు చేరి వచ్చినట్లుగా చూస్తున్నాం. लोग उसके पास क्यों आते थे? वह जो है परमेश्वर का प्रयास वो सारी बातें बताता था और उनको बतलाता था करके हम लोग देखते हैं। ఆ దైవజనుడు దేవుని యొద్ద విచారణ చేసి ప్రజలకు క్షేమ సమాచారం ఇచ్చేవాడు దైవజనుడు. क्योंकि लोगों की जो बातें हैं परमेश्वर के पास जो विनती करके उनका परमेश्वर की संदेश लेके लोगों की भलाई का या जो परमेश्वर की बातें उनको बताता करके हम देखते हैं। దీర్ఘదర్శి అంటే జరగబోయే వాటిని కూడా ఎరిగి ప్రజలకు సందేశాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. दर्शी का अर्थ यह है कि जो होने वाली घटनाएं हैं उन बातों को परमेश्वर की ओर से लेकर लोगों को बताने वाला है करके हम देखते हैं। మనము దైవజనుడైన సమూయేలు కొరకు వింటున్న ఈ వర్తమానములో ప్రియులారా, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్చబడుతుంది. एक बात हम देखते हैं तो परमेश्वर की दास के विषय में जब हम देखते हैं तो एक पहली बात यह है वो जो कहता है उस प्रकार से होता है। पहली बात ఎందుకంటే యెహోవా మాటలను ప్రజలకు వినిపించేవాడు, ప్రజల మాటలను యెహోవాకు వినిపించేవాడు. గనుకని అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్చబడుతుంది. क्योंकि पहली बात यह है कि जो लोगों की बातें हैं वो परमेश्वर को बतलाते हैं और परमेश्वर की बातों जो है लोगों तक वो पहुंचाता था। इसके लिए वो जो कहता था वो होता था करके हम लोग देखते हैं। రెండవదిగా అతడు ఘనపరచబడినటువంటి వాడుగా, ఘనత కలిగినటువంటి వాడుగా ఉంటాడు. और दूसरी बात जब हम देखते हैं तो और एक आदरमान होते हुए वह रहता है और आदरमान है करके हम लोग देखते हैं। మూడవదిగా దేవుని దగ్గర విచారణ చేసేవాడుగా ఉంటాడు దైవజనుడు. और तीसरी बात जब हम देखते हैं तो परमेश्वर के पास विचार करने वाला, विनती करने वाला है करके हम देखते हैं। నాలుగవదిగా సంభవింపబోవు సంగతులను, జరగబోయే సంగతులను ఆయన తెలియచేసేవాడుగా ఉంటాడు. और चौथी बात हम देखते हैं तो जो होने वाली घटनाएं हैं वो जो है वो घटनाओं को जो है वो बताने वाला है करके हम लोग देखते हैं। ఐదవదిగా అనేక మందిని తన దగ్గరకు నడిపించుకుని సాక్ష్యాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. पांचवी बात जब हम देखते हैं तो बहुत लोगों को अपने पास बुलाने वाला और बहुत ही अच्छा गवाही पाया हुआ है करके हम लोग देखते हैं। ఆరవదిగా ప్రజల క్షేమ సమాచారాన్ని ప్రకటించేవాడుగా ఉంటాడు. और लोगों की जो भलाई का जो वचन है वो प्रकाशित करने वाला है करके हम लोग देखते हैं। అందువల్ల అతడు దైవజనుడు అనే సాక్ష్యాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. इस कारण जो है परमेश्वर का दास करके या परमेश्वर का जन करके एक बहुत अच्छी गवाही उनके बीच में आया करके हम देखते हैं। అంతేకాదు ఏడవదిగా మనము గమనించినట్లయితే ఆ దైవజనుడు బహుమానములు పొందే అర్హత కలిగిన వాడుగా కూడా ఉంటాడు.
और उतना ही नहीं, साथ ही बात को जब हम देखते हैं तो वह दास जो है उपहार पाने वाला परमेश्वर का दास है करके हम देखते हैं। 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 9:7. और आइए 9वां अध्याय 7वें वचन को जब हम देखते हैं, అందుకు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదము? మన సామాగ్రిలో నుండు భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనునికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా అనే మాట చూస్తాం. 7वें वचन में शमूएल ने अपनी सेवक से कहा, सुन, यदि हम पुरुष के पास चले तो उसके लिए क्या ले चले? देख, हमारी थैलिया में तो रोटी चुक गई है और भेंट के योग्य कोई वस्तु ही नहीं जो हम परमेश्वर के उस जन के दे करके हम देखते हैं। 8వ వచనంలో వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికిత్తుననెను. 8वें वचन में सेवक ने फिर साउल से कहा, मेरे पास तो एक शेकेल चांदी की चौथाई है, वही मैं परमेश्वर का जन को दूंगा कि वह हमको बताए कि किधर जाए। అతడు బహుమానము పొందడానికి కారణం ఏమిటంటే, జనులకు మంచి మార్గాన్ని, మేలు కలుగు మార్గాన్ని ఆయన తెలియచేసేవాడుగా ఉన్నాడు. उपहार पाने का योग्य क्यों है बोलेगा तो, जो सीधाई का जो मार्ग है वो किधर जाने का मार्ग है, उस मार्ग को दर्शाने वाला है करके हम लोग यहाँ पर देखते हैं। కనుక ప్రతి ఒక్కరు దైవజనుడు అనుకున్న ఆయనకు బహుమానం ఇచ్చేటట్లుగా ఉండాలి. इसके लिए हर एक व्यक्ति जो है, जो परमेश्वर का दास है करके जिस व्यक्ति को हम समझते हैं, उसको जो है हम उपहार देना चाहिए करके हम लोग देखते हैं। కనుక దైవజనులకు మనము ఏదైనా బహుమానం ఇవ్వటానికి మన మనసు విశాలత కలిగిందిగా ఉండాలి. సంకుచితమైందిగా ఉంచుకోకూడదు, ఇరుకు కలిగిందిగా ఉంచుకోకూడదు. ధారాళత, ఔదార్యము, ఉదార స్వభావము కలిగిన వారముగా ఉండాలి. इसके लिए परमेश्वर को जो देने के विषय में हम लोग देखते हैं तो हमारे मनों को जो है बहुत ही ऐसा संकुचित न करते हुए धारालता के साथ परमेश्वर की दास को देने के लिए हमारी मन जो है बड़ा होना चाहिए करके हम देखते हैं। కనుక దైవజనుడు బహుమానము పొందుటకు అర్హుడు అనే మాట మనం ఎరుగుదు. इसके लिए परमेश्वर का दास जो है उपहार पाने के लिए जो है वह योग्य है करके इस बात को हम लोग जानते हैं। బైబిల్ గ్రంథంలో షునేమీరాలు అనే ఆమె మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న ఆయన దైవజనుడని నేను ఎరుగుదును అని ఆమె ఏం చేసిందో మనం ఎరుగుదాం కదండి. शुनेमी जो स्त्री है, जो हमारे पास वो परमेश्वर का आता है, वो जो है परमेश्वर का दास है ना करके उन्होंने उसको समझा। సమూయేలు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, आइए वही दूसरा राजा की पुस्तक 4वां अध्याय 9वां वचन में जब हम पढ़ते हैं तो, కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చునప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. देखिए 9-10 वचन, वो स्त्री ने अपने पिता से कहा, सुन, यह जो बार बार हमारे यहाँ जो यहाँ से होकर जाया करता है, वह मुझे परमेश्वर का कोई पवित्र भक्त जन पड़ता है। हम भीत पर एक छोटी उपरोटी कटोरी बनाए और उसमें उसके लिए एक खाट, एक मेज, एक कुर्सी और एक दीवार रखे कि जब जब वह हमारे यहाँ आए तब तब उसमें टीका करे। చూడండి ప్రియులారా, ఆ దైవజనునికి ఆమె ఇచ్చిన బహుమానం, సిద్ధపరిచిన ఆ సిద్ధపాటు,
అది ఎంత విశేషమైనదో మనము గుర్తించాలి. इसके लिए उस परमेश्वर का भक्त को, दास को किस प्रकार से उसके लिए सारी व्यवस्था की योजना के करने का विचार किया करके हम लोग देखते हैं। నిజంగా సమూయేలు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఉన్న పట్టణంలో గొప్ప సాక్ష్యాన్ని సంపాదిస్తే ఆ సాక్ష్యాన్ని పాడు చేసిన వారు ఆయన కుమారులు. इसके लिए जिस नगर में शमूएल जो एक बहुत अच्छी गवाही को पाया है, इतनी बड़ी गवाही को उसकी जो लड़के है, संतान जो है, उसकी गवाही को खराब करता हुआ हम लोग देखते हैं। కనుక అలాంటి సాక్ష్యాన్ని పోగొట్టేటటువంటి పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఎంతో బాధ, దుఃఖం, వేదన తప్పకుండా ఉంటుంది. क्योंकि इस प्रकार से जो अपनी नाम की बुराई करने वाला या खराब करने वाला संतान जब होता है, उसके लिए उसको बहुत दुख और पीड़ा, बहुत तकलीफ होती है करके भी हम लोग देखते हैं उस संतान के प्रति। అయినా వాటన్నింటినీ ప్రక్కన పెట్టి దేవుని కొరకు, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఆయన నిలబడి దేవుని మాటలను ప్రజలకు వినిపించేవాడు, ప్రజల మాటలను దేవునికి వివరించేవాడు. इस प्रकार से परिवार में लड़कों के कारण होने वाली पीड़ा को एक तरफ रखते हुए और परमेश्वर की जो बातें हैं लोगों को बताते हुए, लोगों की बात जो है परमेश्वर को बताते हुए एक बिचवाई के रूप में उन लोग के बीच में कार्य करता हुआ शमूएल को हम लोग देखते हैं। ప్రియులారా, మనం కూడా దేవునికి జనులముగా ఉండాలి, దైవ జనులముగా ఉండాలి. हम भी परमेश्वर के प्रति, लोगों के प्रति परमेश्वर का दास होना चाहिए, परमेश्वर का बिचवाई करना चाहिए करके हम देखते हैं। ఇప్పటి వరకు మనం విన్న సంగతులు, ఈ 7-8 సంగతుల ప్రకారంగా దైవజనుడు ఉండాలి. इसलिए जो 7 बातें हमने जो सुनी है, उस प्रकार से हम जो है परमेश्वर का दास बन के हमें रहना जरूरी है करके हम देखते हैं। పౌలు తిమోతితో ఒక మాట చెప్పాడు. అదేమంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించుము అని తిమోతికి పౌలు చెప్పిన సందర్భం తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. आइए, पौलुस जो है तिमोथी को लिखते हुए एक बात कहता है और 6वां अध्याय में जब हम पढ़ते हैं, हे परमेश्वर के जन, तो इन बातों में 11वां वचन हम देखते हैं, तो इन भाग जा और धर्म, भक्ति, विश्वास, प्रेम, धीरज और नम्रता का पीछा कर करके हम देखते हैं। దేవుడు బహుమానాలు దైవజనునికి ఇస్తాడు. అయితే దైవజనుడా నీవైతే ధనాపేక్ష అనేది నీ జీవితములో లేకుండా నీవు వీటిని విసర్జించి విడిచి పారిపోము అన్నాడు. इसके लिए उपहार तो परमेश्वर देते हैं, परंतु परमेश्वर का जन जो है वो धर्म, भक्ति, विश्वास, प्रेम, धीरज की नम्रता से पीछा करना चाहिए। परंतु ये धन का लोभ जो है और ये दूसरी जो बातें उनसे तो छोड़कर भाग जा करके हम लोग देखते हैं। కాబట్టి దైవజనుడు ఏం చేయాలి? ధనాపేక్ష అనేది తన జీవితంలో ఉండకూడదు. इसके लिए परमेश्वर का जो जन होता है, यो परमेश्वर का दास होता है, उसकी जीवन में धन का लोभ नहीं होना चाहिए करके हम देखते हैं। ధనము అవసరమే, కానీ ఆ ధనము మీద అపేక్ష అనేది అది మంచిది కాదు అనే విషయాన్ని ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ వస్తున్నాడు. इसके लिए धन की हमारी जीवन में जरूरत तो होती है, परंतु उस धन का अपेक्षा करके उसका पीछा करना ठीक नहीं है करके हम परमेश्वर की वचन में स्पष्ट रूप से हम देखते हैं। మరి దైవజనుడు ఎప్పుడు ఏం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి? और परमेश्वर का दास हमेशा किस बात की वो तैयारी में रहना चाहिए, किस बात में वो लगे रहना चाहिए? తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలి. इसके लिए जब हम दूसरी तिमोथी की पुस्तक में 2रे अध्याय में जब हम देखते हैं, वहां पर हमको यह देखने को मिलता है कि परमेश्वर का जन जो है हमेशा सत्कार्य, जो भलाई का काम करने में तैयारी में है ना रहना चाहिए करके हम लोग देखते हैं।
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు కలిసి ఉంటాయి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడాలి. సత్కార్యము చేయడానికి పూర్ణంగా సిద్ధపడాలి. इसके लिए दूसरा तिमोथी की पुस्तक 3 और 16 में जब हम देखते हैं तो संपूर्ण पवित्र शास्त्र परमेश्वर की प्रेरणा से रचा गई है और उपदेश और समझने की, सुधारने और धार्मिकता शिक्षा के लिए लाभदायक है करके हम लोग देखते हैं. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించాలి. जो परमेश्वर की वचन को जो है वो उसको उपदेश वो करना चाहिए. ఖండించాలి, దైవజనుడు ఖండించాలి. और जो उसको शिक्षा भी देना चाहिए. దైవజనుడు తప్పు దిద్దాలి. और जो परमेश्वर का दास है गलतियों को ठीक करना దైవజనుడు चाहिए. నీతి యందు శిక్ష చెయ్యాలి. और धार्मिकता में शिक्षा लेना चाहिए. అట్టివి ప్రయోజనకరమై ఉన్నాయి కనుక దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము చేయడానికి పూర్ణంగా సిద్ధపడిన వాడుగా ఉండాలి. इसके लिए ये जो बातें है वो लाभदायक है. इसके लिए परमेश्वर का दास जो है हर बात जो है पवित्र शास्त्र का परमेश्वर की वचन के अनुसार लोगों को शिक्षा देने और डांटने सुधारने में तैयारी से रहना चाहिए करके हम देखते हैं. అయితే సమూయేలు దైవజనుడు మరి ఇలాంటి కార్యాన్ని తన పిల్లల విషయంలో జరిగించలేకపోయాడేమో అనే ఒక బాధ కొంత ఉండిపోయింది. परंतु ऐसी जो बातें हैं समूएल अपनी पुत्रों के विषय में वो ठीक कर नहीं सका. ये बात जो है बड़ी दुख और ऐसा ही रह गया करके हम लोग देखते हैं. చాలా సార్లు ప్రియులారా సంఘములో ఉన్న వారికి ఎంత గట్టిగానైనా చెబుతారు గాని సంసారంలో కుటుంబంలో ఉన్న వారికి గట్టిగా చెప్పేటటువంటి పరిస్థితులు నాడు లేవు, నేడు అసలే లేవు. इसके लिए बात तो बड़े डांट के साथ बताते हैं परंतु अपनी परिवार में जो है हम देखते हैं तो ये बातें जो परमेश्वर की वचन को बातें जो है बताने के लिए प्राचीन काल में भी नहीं था और आज तो बिल्कुल ही नहीं है करके हम देखते हैं. ఎందుకు లేవు అంటే వాళ్ళ మీద ఉండే ప్రేమ ఎక్కడ దూరం అయిపోతారో, ఎక్కడ ఎడమైపోతారో, లేవలేకపోతే రేపు వారు మనల్ని చూడరేమో, మనల్ని పట్టించుకోరేమో అన్ని ఆ ఆలోచన ఈనాడు చాలా మందిలో ఇలాంటి ఆలోచన ఉంది. क्योंकि यदि हम परमेश्वर की वचन से अगर हम डांटेंगे तो वो कहाँ हमसे प्रेम नहीं करेंगे, वो कहाँ चला जाएंगे, कैसे होंगे करके, और हमको देखेंगे कि नहीं. ये सारी जो बातें हैं हमको घेर कर रखता है. इसके लिए हम ठीक कर नहीं पाते शायद, ऐसा मुझे लग रहा है करके कहते हैं. ఎందుకు సమూయేలు అక్కడ రాజీ పడ్డాడో తెలియదు గాని విషయాన్ని చాలా వివరంగా చెప్పేవాడు. మంచి సాక్ష్యాన్ని, దైవజనుడు అనే మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. वहां पर उन बच्चों को क्यों बतला नहीं सका अपने को उतनी विवरण तो हमको नहीं है, परंतु बहुत स्पष्ट रूप से परमेश्वर की बातें बताने वाला और सिखाने वाला हम समूएल को देख सकते हैं. బహుశా అవి సమూయేలు ప్రారంభ దినాలలో అలాంటి పరిస్థితులున్నా తర్వాత ఆయన పిల్లల విషయంలో ఎక్కడ ఇంకంత వివరాలు కనిపించలేదు. आरंभ के दिनों में ऐसा हमको उनके बच्चों के बारे में थोड़ा से तो दिखाई देते हैं, परंतु उसके बाद में उनके बच्चों का जो इतिहास जो है हमको कहां पर भी दिखाई नहीं देता है. సరే, ఏది ఏమైనా మన మట్టుకు మనం మన వ్యక్తిగత భక్తి జీవితంలో గాని, కుటుంబ జీవితంలో గాని, సంఘ జీవితంలో గాని సాక్ష్యమును కలిగి కాపాడుకునేటట్లుగా సిద్ధపడాలని కోరుచు ప్రార్థన చేసుకోండి. आइए हमारे जीवन में भी, हमारे व्यक्तिगत जीवन में, परिवार के जीवन में, कलीसिया के जीवन में भी हम अपने आप को परमेश्वर के समरूप बनाते हुए हम चलने के लिए प्रभु परमेश्वर जो है हमको सहायता करे. आइए हम अभी प्रार्थना करते हैं. ఎందుకు అనంటే మనకు దూరంగా కనిపించే దైవ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలి అనంటే దైవ జనుడుగా
మనము జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉందాం. क्योंकि न दिखने वाले परमेश्वर के राज्य को हमें स्वतंत्रता करने के लिए परमेश्वर का दास बन के परमेश्वर का दास के रूप में हमको इस संसार में हमको परमेश्वर की जीवन जीना है। ప్రార్థన చేసుకుందాం. అయ్యా, పరిశుద్ధుడైన ప్రార్థన. మా తండ్రి, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. దైవజనుడు ఎలాగుండాలో ఆ దైవజనుని లక్షణాలేమిటో మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు. प्रभु परमेश्वर, हम तेरे धन्यवाद करते हैं प्रभु। परमेश्वर, तेरा वचन में से परमेश्वर का दास कैसा रहना चाहिए, क्या कैसा व्यवहार होना चाहिए, इन बातों को स्पष्ट रूप से आपने हमको बताया, उसके लिए धन्यवाद करते हैं। ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకునే మీకు ఆపాదించేటట్లు మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేటట్లు మమ్మను సిద్ధపరచమని కోరుచు. प्रभु, हम आपके लिए प्रभु परमेश्वर की प्रभु महिमा के लिए एक अच्छी जीवन जीने के लिए हमें सहायता करने के लिए हम विनती करते हैं। క్రొత్త నిబంధనలో రక్షించబడిన ప్రతి వ్యక్తిని దైవజనులుగా మీరు చేసుకోవడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, और नया नियम में प्रभु परमेश्वर, आप हर एक व्यक्ति को परमेश्वर का जन बनाने के लिए इच्छा जताया, उसके लिए हम तेरी बहुत बहुत धन्यवाद करते हैं। యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. यीशु मसीह की मूल्यवान लहू में प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता। आमीन।